అయ్యో మామయ్య ఇటేట వచ్చిర్రు, ఏం కావాలి? అయ్యో కోడలా కొంచెం మంది ఎక్కువైందిరా, నీ రూమ్కి వచ్చిన పండుగ నేను పోతా. అయ్యో మామయ్య ఏం పోతావు, నేను తీసుకుపోతావా? దేవుడా, రోజు నీకోసం పూజలు చేస్తున్నా, నా కడుపున ఇంత కాయనన్న వాడెత్తలేవు. పిల్లలు లేరని నేను బయటకు వెళ్ళినప్పుడల్లా నా సోపతోళ్ళు అందరూ చుట్టాలు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుర్రు. ఒక్క పిల్లనన్న ప్రసాదించు తండ్రి. సిరే సిరే ఏంటిది? ఎన్నిసార్లు వెళ్తావు? నేను పూజ చేసుకుంటున్నా, సప్పుడు వినబడతలేదా? రోజు దేవుణ్ణి మొక్కుతవే, పూజలు పూజలు అని చెప్తావు. ఎందుకు పూజలు చేస్తానా? నా బాధ నీకేం తెలుసు? రోజు బయటకు పోతే నా సోపతోళ్ళు చుట్టాలు ఇంకా పిల్లలు అయితే లేరని నన్ను నానా మాటలు అంటారు, చులకనగా చూస్తారు. కనీసం రోజు లేచి పూజ చేసి దేవుణ్ణి మొక్తేనన్నా మనకు పిల్లలు ఇస్తాడని నా కోరిక. ఓ పిసదానా, రోజు దీపాలు ముట్టిత ఉంటారే. నీ ముఖం, రాత్రి దీపాలు ఆరిపెత్తే పిల్లలు కుడతారని నాకు కూడా తెలుసు. మరి 4 రోజులు లీవ్ పెట్టరాదు? రూమ్ లో నుంచి బయటకు వెళ్లకుండా సంసారం చేద్దాం. ఇయ్యాల దగ్గరికి వస్తే అమాసకు పున్నం దాకా మళ్ళా దగ్గరికి రావు. ఇక నీతోనే ఉన్నది నాకు అంతా. నా కర్మ. అంటే నన్నే సీతగా చేస్తానవా? నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎరికేనా నీకు? కనవా పిల్లల్నిగా ఆగుతాను లేవు. ఏంటిది ఇప్పుడు నువ్వు మాట్లాడేది? లోపల నీ దగ్గర నా దగ్గర ఉందని మాట్లాడుతున్నావా? నువ్వు ఇట్లనే చేసినావు అనుకో, నేను ఎవరిని ఒక్కని చూసుకొని సెక్కెత్తా, అప్పుడు నీ రోగం తిరుగుతుంది. ఏమనుకుంటున్నావో? అదే ఊపుకబట్టే నువ్వు చేసినా చేస్తావు. అదే అట్లారా దారికి చెప్తానా, మంచిగా ఉండదు. ఏందిరా మళ్ళీగా? నాకేమో ఫోన్ చేసి ఉన్న పలంగానే రమ్మన్నారు. వీడికి వచ్చేసరికి మీరు లొల్లి పెట్టుకుంటారు. కొంప తీసి మీరు లొల్లి పెట్టుకుంటారు రమ్మన్నారా? ఏమి లేదు బాబు, ఇది రోజు మాకుండేది. మా సోపతి గారు మా ఇద్దరు పుత్ర బట్టలు షాప్ పెడదాం అనుకుంటారు. ముంబై పోయి బట్టలు తేవాలి, బండి వచ్చే వాడున్నది. ఇది ఒక్కటి ఉంటుందని నేను పిలిపించిన. సరే నీకేం కావాలన్నా మా బాబు తీసుకొస్తాడు, చెప్పు. బాబు కూడలు ఒక్కటి ఉంటాను చూసుకోగా, మరి నేను పోయేస్తా. పో పో పో, నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. నువ్వు ఆడ ఎంత ఉండేం చేసే ఉంది, లేకేం చేసే ఉంది. పో, కనీసం మామయ్యతోనన్నా రోజు మాట్లాడుకుంటే టైం పాస్ చేయొచ్చు. కోడలా, నువ్వేం బాధపడకు. ఇప్పుడు నేను వచ్చిన కదా, ఇక్కడ నుంచి నేనే చూసుకుంటా. పిల్లలు ఎట్లగారో అది చూస్తా.
బాధలో ఉన్న నా కోడలను ఓదార్చేది పోయి నాకేంది అని పిచ్చి పిచ్చి కోరికలు పుడతాయి. నేను చేసేది ఇట్లా తప్ప? అసలు నా కొడుకు చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో నెమ్మదస్తుడే. కొంపదీసి ఈ విషయంలో కూడా వాడు అలానే అయింది. అలా అయితే నా వంశం ఇక్కడితో ఆగిపోద్ది. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. నా వంశం ఇక్కడితో ఆగిపోవద్దు. మామయ్య చాలా రోజులకు మా ఇంటికి వచ్చిండు. మామయ్యకు మంచి మంచి వంటలతో భోజనం పెట్టాలి. పాపం అక్కడ అత్తమ్మ కూడా లేదు కదా, సరిగ్గా తింటుండో తింటలేడో. ఇలా మంచి వంటలు చేయాలి. మామయ్య ఏం కావాలి మామయ్య? ఏం లేదురా, బాగా తలనొస్తుంది, కొంచెం ఛాయ్ పెట్టిస్తావని. అయ్యో మామయ్య, ఛాయ్ తాగితే తలకాయ నొప్పి పోదు. దానికి నేను మంచి ఉపాయం చెప్తా, సరేనా? చూసినావా మామయ్య, పచ్చని చెట్టు కింద చల్లటి గాలి, ఇట్లా 10 నిమిషాలు జెండు బామ్ రాస్తే తలనొప్పి ఇట్లనే తగ్గిపోతుంది. మీ కొడుకు సేవలు చేద్దాం అనుకున్నా, కానీ ఆయన ఎప్పుడు ఇంట్లో ఉండనే ఉండడు. కనీసం నీకన్నా సేవలు చేసి నీ రుణం తీర్చుకుంటా మామయ్య. అబ్బా కోడల, ఇక్కడ ఎంత సుఖం ఉందని నాకు తెలియక ఎన్నోలా ఊళ్ళు ఉండరా. ఇక్కడ నుంచి వెళ్ళి నువ్వు బొమ్మన్నా నేను ఇక్కడి నుంచి పోనురా, అస్సలు పోను. నీకు నచ్చినట్టు చేసుకోరా, నచ్చినట్టు చేసుకో. సరే మామయ్య, తగ్గిపోతుంది, కొంచెం రెస్ట్ తీసుకోర్రి. నేను అన్నం వండినా, కూర వండినంటే అన్నం తిందాం, సరేనా? చెట్లలో మొత్తం గడ్డి పెరిగింది. ఈ చెట్ల గడ్డి అన్న చూసుకుంటారు ఇద్దరు, ఏం పని చేసి బతుకుతారో ఏమో. అయినా నా కొడలు ఏం చేసేటట్టున్నది, అదే పిల్లలు పుడతారని బాధతోటి ఉన్నది. ఇక నా కొడుకు అంటావా, నాకు సాధగానుడైనా. ఈ గడ్డి అనేది పీకుతా మొత్తం, అవి చెట్లన్న కొంచెం పెద్దగా అవుతాయి. ఈ పని నువ్వెందుకు చేస్తున్నావు? నేను చేసేదాన్ని కదా, అసలే తలకాయ వస్తుందన్నావు. రామమ్మయ్య ఇంట్లోకి. ఆగు బిడ్డ, ఈ చెత్త బాగున్నది, ఇంత వీకి ఇక గట్టేస్తావు. నేను కూడా వస్తావు మా అమ్మయ్య, మరి ఇద్దరం కలిసి తీసేద్దాం, తొందరగా అవుతుంది. నీకెందుకమ్మా, నేను ఉన్నా కదా, ఆవు. అయ్యా మామయ్య, నా మాట విను. మా ఇంటికి వచ్చి నువ్వు పని తెస్తే నీ కొడుకు నా మీద కోపం కట్టాడు. రామమ్మయ్య. ఆవురా కొంచెం ఉన్నది, ఇంత వీకిపోతావు. అయ్యో, ఇక నువ్వు నా మాట వినవు గాని, మరి సరింత వీకేద్దాం పట్టు, తొందరగా అవుతుంది. కానీ మరి తొందరగా ఎట్లా పాటు పడ్డది రైతు గడ్డి. ఇక ఏం చేయాల మామయ్య, ఇంట్లో పని అంతా వేసుకునే సరికే నాకు పొద్దు పోతుంది.
పాములు పురుగులు సత్తేరా వర్షాకాలం కదా మంచిగా నీట్గా చేసుకోవాలి అంతా. అవును కానీ మామయ్య, మా అత్తమ్మ ఉన్నప్పుడే నీకు చాలా మంది అత్తమ్మలు ఉన్నారట కదా, మా అత్తమ్మ ఏమనలేదా? ఎందుకనపోయేదిరా మా అనేది. అయినా రోజు ఒక్క కూర ఏం తింటాంరా, అప్పట్లో అట్లా నడిపించేటోడిని. అయినా ఆ రోజులే వేరు. అబ్బో మామయ్య, నీకున్న బుద్ధులల్లా నీ కొడుకు సగం వచ్చినా నా కడుపు వండుతుండే, 2 పిల్లలు పుడుదురు. అదెంత పనమ్మా, నువ్వేం బాధపడకు, అవుతుంది. అవును మామయ్య, అత్తమ్మ ఉన్నప్పుడు నువ్వు చేసిన చిలిపి పనులు ఏమన్నా ఉంటే చెప్పవా? ఎందుకు లేవురా, బొచ్చడు చేసిన. కానీ ఒక్కటి చెప్తా పట్టరా. మీ అత్త ఒకరోజు పొలం పనికి పోయిందిరా. అది పోయినాక నాకు మీ చిన్న తుండే రత్తాలని, దాని ఇంటికి రమ్మన్న. అది వచ్చింది. ఈ పిసది పొలం కాడికి ఏం మర్చిపోయిందో ఏమో కానీ ఇక ఇంటికి వచ్చి ఒకటే తలుపు కొట్టుర్రా. ఇక మాకెక్కలేని టెన్షన్ దొరుకుతామని ఏం చేసినా ఈ రత్తాలు మంచం కింద పైన పెట్టా. వచ్చింది, ఇంట్లోకి వచ్చింది, అనుమానం వచ్చి అన్ని దిక్కులో వచ్చింది కానీ పిసది మంచం కింద చూడలే. ఈ మంచం కింద ఇట్టే ఉన్నది. అయ్యో మామయ్య, అయ్యో మామయ్య, దొరుకుతా మీ పానైపోతుండే. సరే మామయ్య, ఎండ బగ్గ పడుతుంది, తర్వాత అప్పటికి నేను వీకెత్తా గాని బా అన్నం తిందాం. మామయ్య, ఇటేట వచ్చిర్రు, ఏం కావాలి? అయ్యో కోడలా, కొంచెం మంది ఎక్కువైందిరా, నీరు వచ్చిన అందుకో నేను పోతా. అయ్యో మామయ్య, ఏం పోతావు? నేను తీసుకుపోతావా?
ఈయన ఏం మనిషో ఏమో. పోయి 2 రోజులు అవుతుంది, కనీసం ఫోన్ కూడా ఎత్తలేడు. నేననే ఎత్తా. హలో, ఏం చేస్తున్నావు? ఎప్పుడు వస్తున్నావు? మంచిగా ఉన్నావా? టైంకి అన్నం తింటున్నావా? నేను మంచిగానే ఉన్నా. మామయ్యకి ఏంది, బాగానే చూసుకుంటున్నా. నేనున్నా కదా చూసుకోవడానికి. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? సరే సరే కానీ అక్కడ బొంబాయిలో బ్యాగులు మంచిగా ఉంటాయటనే. రాంగ నాకు ఒకటి తీసుకురాయే. అట్లనే ఇంకేమన్నా మంచిగా కనిపిస్తుంది తీసుకురా నా కోసం, సరేనా? జాగ్రత్త మరి, టైంకి అన్నం తిను, మంచిగా ఉండు. నేనా? లచ్చక్కలు లక్ష్మీ వ్రతం చేసుకుంటారే, అందుకే ఇప్పుడే తయారైనా ఆడిపోదామని చెప్తాను. సరే మరి టైంకి అన్నం తిను, జాగ్రత్త మరి. సరే సరే. ఈయనకు పెళ్ళం మీద గింత కూడా పట్టలేదు. నేను ఫోన్ చేస్తే తప్ప ఫోన్ కూడా ఎత్తలేడు. ఏం మనిషో ఏమో, అంత నా కర్మ. మా కోడలు పొద్దున్ననంగా ఎవరో నవ్వుకుంటాను నడివేంది, ఇంకా అత్తలేకపోయా. నీ అవ్వ పొద్దుంచలు దీన్ని చూడకుండా ఎట్లా అవుతుంది ఆ పానం అంతా. చెప్పరా వచ్చిన మంచిగా ఉండు, ఇంకెంతసేపు వస్తుంది. ఏమైందిరా? ఎందుకు ఎడుతున్నావు? ఎవరేమన్నారు చెప్పు, వాళ్ళ సంగతి చెప్తే ఎవరేమన్నారా? ఎందుకు ఎడుతున్నావు రా కూడా? ఏం లేదు మామయ్య, ఏం చెప్పమంటున్నావు? నేను నోములకు కడిపోయాను కదా, అక్కడ నన్ను అందరూ చాలా పిల్లలు కాలేరని అవమానిస్తున్నారు. కనీసం నాకు నోము దండ కూడా కట్టలేరు మామయ్య. నీ కొడుకు చక్కగా ఉంటే నాకు ఇవన్నీ అవమానాలు అవసరమా? ఇవన్నీ బాధలు నేను పడేదాన్ని. అందరు నన్ను కొట్రాలు కొట్రాలు అంటారు మామయ్య. ఇలా నా తప్పు ఏమి ఉంది? తప్పు వాళ్ళది కాదు, తప్పు నీది. ఎన్ని రోజులు ఇట్లుంటావు పిల్లలు కాకుండా? ఎంతో కష్టపడి ఇదంతా సంపాదించిన ఎవరి కోసం? ఇదంతా ఎవరు తింటాడు? నాకు కూడా ఉన్నది ఒకరానికో కొడుకు. నీకు పిల్లలు ఉండకుంటే నా వంశం వీరికే ఆగిపోతుంది. నేను కూడా 3 రోజుల నుంచి ఆలోచిస్తాను నీకు చెప్దామా వద్దా అని. దీని నుంచి బయటపడాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. ఏం ఉపాయం మామయ్య? చూడుకోడరా, నా కొడుకు చిన్న పని చేసి తలిసిపోతాడు. వాతోటి పిల్లలు కనుడు జరగని పని. నీకా పిల్లలు కావాలి, నాకు నా వంశం కావాలి. ఇంట్లో మన ఇద్దరం ఒంటరి ఉంటాను. మన ఇద్దరం కలిస్తే నీకు పిల్లలు పుడతారు, నాకు నా వంశం నిలబడుతుంది. మామయ్య అలా చేస్తే తప్పు కాదా? లోకం నా గురించి ఏమనుకుంటది? లోకం, ఈ లోకం పిల్లలు పుట్టకుంటే నిన్ను మాటలు అనుకుంటుందా? నువ్వు నోము కాడుకోకుంటే నిన్ను హేళన చేయకుంటుండదా? ఈ లోకం కోసమా నువ్వు బాధపడతాను? అయినా ఈ 4 బూరల మధ్యలో జరిగితే వేటోళ్ళకి ఎట్లా వెళ్తుంది? చూడు, నేను చెప్పినట్టు విన్నావు అనుకో, నీ కడుపు వండుతుంది, నా వంశం నిలబడుతుంది. ఆలోచించు. నేను చెప్పింది నచ్చితే రాత్రికి రెడీ అయ్యి ఆలోచించుకో.